యేసు క్రీస్తు యొక్క సువార్త ముందు ఒక కేక ఆయన సువార్తకు సిద్ధపరిచింది. హల్లెలూయా. యేసు క్రీస్తు శిలువ మరణ పునరుత్థానాల తర్వాత నువ్వు నేను ఆయన కేకలాగా మార్చబడితే ఆ శిలువ సువార్త లోకానికి ప్రకటించబడుతుంది. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఒక కేకలాగా ఉన్నాడు, మరి నువ్వు నేను ఆయన కేకలాగా ఉండగలుగుతామా? ఆమేన్. బాప్తిజం ఇచ్చి యోహాను గారి మీద ఉన్న అభిషేకము, ఏలియా అభిషేకము, ఏలియా శక్తి, ఆయన మార్గాన్ని సరళము చేయడానికి ఆయన మీదకి ఏలియా అభిషేకము, ఏలియా శక్తి వచ్చింది. అదే క్రీస్తు మార్గాలను గనక మనం ప్రకటిస్తే ఏలియా అభిషేకము, ఏలియా యొక్క శక్తి మన జీవితాల మీద కూడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సోమరిపోతులకు శక్తి ఎందుకండి? పని చేసేటోళ్ళకే శక్తి కావాలి. సో స్కూల్కి పోనోడికి పెన్ను పెన్సిల్ ఎందుకండి? స్కూల్ బయటోడికే పెన్ను పెన్సిల్ పలక బలపం కావాలి, అవునా కదా? సువార్త ప్రకటించే వాడికి ఏలియా అభిషేకము శక్తి. హల్లెలూయా. నువ్వు సువార్త ప్రకటించకుండా, దేవుడి గురించి పని చేయకుండా ఏలియా అభిషేకం, ఏలియా అభిషేకం అంటే ఏం చేసుకుంటావు నువ్వు? ఏలియా అభిషేకం. రైతుకు కంప్యూటర్ ఇచ్చావనుకో ఏం చేస్తాడు ఆయన? హీ డజంట్ నో ఎనీథింగ్. ఆయన చదువుకోలేదు అనుకోండి, చదువు రాదు, ఏమి రాదు. ఆయన కంప్యూటర్ ఇస్తే ఏం చేస్తాడు? ఆ కంప్యూటర్ డబ్బులతో ఆయనకు విత్తనాలు ఇస్తే దున్ని విత్తుకొని పంట పండిస్తాడు, అది మనం కొన్ని తిని బతుకుతాం. సో దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు. అలాగే దేవుడు ఏలియా అభిషేకం, ఏలియా శక్తి ఇవ్వాలంటే సువార్త ప్రకటించే వారిలాగా ఉండాలి. సువార్త ప్రకటించకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏలియా అభిషేకం ఇస్తే పరలోక రాజ్యంలో దేవదూతలు వీళ్ళకి ఎందుకు ఇచ్చాడబ్బా, వీళ్ళకి అవసరం లేదు కదా అనుకుంటారు. సో లాజికల్ గా, ప్రాక్టికల్ గా, స్పిరిచువల్ గా, స్క్రిప్చురల్ గా, అన్ని రకాలుగా ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఏలియా అభిషేకము, ఏలియా శక్తి ఎవరికి వస్తుందంటే క్రీస్తు కొరకు పరుగులు తీసే వారికి ఆ శక్తి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏలియా అభిషేకం కొరకు ఎదురు చూస్తుంటే, ఏలియా శక్తి కొరకు ఎదురు చూస్తుంటే బాప్తిజం ఇచ్చి యోహాను లాగా ఒక కేకలాగా మారు. ఆమేన్. క్రీస్తు సువార్తను ప్రకటించే ఒక శబ్దము, ఒక వాయిస్. యూ షుడ్ బికమ్ ద వాయిస్ ఫర్ ద గాస్పల్. ఆమేన్. అప్పుడు ఆ శక్తి బలము దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. ఆమేన్.